హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం బిగినింగ్ ఆఫ్టర్ ది ఎండ్ సీజన్ 1 ఎపిసోడ్ 4 ని మీకు క్లారిటీగా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. చాలా మంది ది డైలీ లైఫ్ ఆఫ్ ది ఇమ్మోర్టల్ కింగ్ లాస్ట్ 2 ఎపిసోడ్స్ ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. సో నేను నా చేతనైనంత ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకో 2 డేస్లో మీకు ఆ ఎపిసోడ్స్ అనేటివి రిలీజ్ చేస్తాను. అండ్ రెండింటిని ఒకటే రోజు రిలీజ్ చేయాలా లేదంటే 2 డేస్లో రిలీజ్ చేయాలో మీరే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ అంతకంటే ముందు ఈ వీడియోని ఎండ్ వరకు చూసిన తర్వాత మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఒకవేళ నచ్చకుండా డిస్లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నచ్చితే గుడ్ అని మెసేజ్ చేయండి, నచ్చపోతే బ్యాడ్ అని మెసేజ్ చేయండి. అండ్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్ లో చెప్పడం వల్లే కదా నాకు ఒక ఫీడ్బ్యాక్ అనేది తెలుస్తుంది. సో ఇంకా వీడియో మొదలు పెడదామా? ఎపిసోడ్ 4లో మన ఆర్థర్ తన సెల్వియా నుంచి బయటకు వచ్చేసిన తర్వాత అడవిలో వెళ్తూ ఉంటాడనమాట. ఇక్కడే టార్జన్ నుంచి ఇన్స్పైర్ అయినట్టున్నాడు. ఆ చెట్టు మీద ఈ చెట్టు మీద ఎగురుతుంటూ అడవిని దాటడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కాకపోతే అతనికి దారిలో కొద్దిగా ఏవో శబ్దాలు వినిపిస్తాయన్నమాట. ఆ శబ్దాలు వచ్చిన వైపు వెళ్ళి చూస్తే అక్కడ కొంతమంది దుండగులు ఒక చిన్న పాపని కిడ్నాప్ చేస్తుంటారనమాట. వాళ్ళని ఆ అమ్మాయిని అమ్మడం గురించి మాట్లాడుతూ ఉంటారు. సో అమ్మాయిని కిడ్నాప్ చేసి అక్కడి నుంచి వెళ్తూ ఉండగా హీరో కోపం వస్తుంది. వాళ్ళ మీద దాడి చేసి చంపాలనుకుంటాడు. కాకపోతే అంతలోనే తనకి సెల్వి చెప్పిన మాటలు గుర్తొస్తాయన్నమాట. మన కోపాన్ని అదుపు చేసుకోలేకపోతే మనకంట మూర్ఖులు ఎవరో ఉండరు, పైగా మనకు దొరికిన శక్తులు మనం దుర్వినియోగం చేసినట్టే అవుతుంది అని అతనికి సెల్వి చెప్పిన మాటలు గుర్తొచ్చి లేదు ఇది సరైన సమయం కాదు, నేను సరైన సమయం కోసం ఎదురు చూడాలి అని చెప్తాడనమాట. తర్వాత అక్కడి నుంచి వాళ్ళనే ఫాలో అవుతూ ఉంటాడు. ఈ విషయం వాళ్ళకి తెలియదు. బంధుకోడులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక చోట ఆగి అక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. వాళ్ళలో ఒకడు ఇంత మంచి అమ్మాయిని మనం ఎలాగో అమ్మేస్తున్నాం, కాకపోతే అమ్మే ముందు మనం ఒకసారి యూజ్ చేయకుంటే మనదే తప్పు అవుతుంది అని వాళ్ళ అమ్మాయి గురించి మాట్లాడుతూ ఉంటారు. సో దాంతో మన హీరో కోపం వస్తుంది. సో ఇక ఇప్పుడే తను వీలైనంత త్వరగా యాక్షన్ తీసుకోవాలి, లేకపోతే అమ్మాయికి ఇబ్బంది అవుతుందని ఇతనికి అర్థమవుతుంది అనమాట. సో తన శక్తుల్ని ఉపయోగిస్తాడు. కాకపోతే ఫస్ట్ ఎలా దాడి చేయాలని చూస్తున్నప్పుడు వాళ్ళు యానిమల్స్గా పెట్టుకున్నవి అడవి వుల్స్ అనమాట. అవి చాలా డేంజరస్. అంత డేంజరస్ అనిమల్ని వీళ్ళు ఎలా కంట్రోల్ చేస్తున్నారని ఆలోచిస్తాడు. అప్పుడే వాటి మెడలో ఉన్న మ్యాజిక్ బెల్ట్ చూస్తాడు. సో వీళ్ళకి మ్యాజిక్ తెలుసు అని తనకు అర్థమవుతుంది. సో ఈ మ్యాజిక్ని యూజ్ చేసి వీళ్ళని దెబ్బతీయాలని అనుకుంటారు. వాళ్ళు చూడడానికి వీడు చిన్నపిల్లలే, వీళ్ళని ఓడిద్దాం అనుకుంటారు. కానీ మన హీరో వాళ్ళందరి మీదకి విజృంభిస్తాడనమాట. ముగ్గురిని ఓడించేస్తాడు. తర్వాత 4వ వాడు బయటకు వస్తాడు క్యారేజ్లో నుంచి. ఏం చప్పుడు చేస్తున్నారని చూసి మన హీరోని చూసి నవ్వుతాడు. ఏంటి ఇంత చిన్న పిల్లాడి చేతుల్లో ఉన్నా మీరు ఓడిపోయిందని నవ్వినప్పుడు వాళ్ళు లేదు, వాడు చూడడానికి చిన్నగా ఉన్నాడు, కాకపోతే చాలా శక్తి ఉంది వాళ్ళ అని చెప్తే అయితే ఇంకా మంచిది, ఆ అమ్మాయిని ఎంత కమ్ముతామో అంతకు డబుల్లో మనం వీడిని అమ్మేయచ్చు, వీడిని ప్రాణాలతో పట్టుకుందాం అనుకుంటాడు. హీరో వాడిని చూసి నవ్వుతాడు. అప్పుడే అతను కూడా మ్యాజిక్ యూజ్ చేయడం చూసి మన హీరో షాక్ అవుతాడనమాట. ఫస్ట్లో మన హీరో వాడిని ఓవర్ పవర్ చేసినట్టున్నా వాడే తిరిగి మన హీరోని ఓవర్ పవర్ చేస్తారు. ఇక్కడితో హార్థర్కి కొంచెం షాక్ వస్తుంది, వీనికి ఇంత శక్తి ఉందేంట్రా అని. కానీ అప్పుడే హార్థర్ చాలా తెలివిగా ఆలోచిస్తాడు. మన ఆర్థర్ని తలకిందులుగా పట్టుకొని తను విసిరేయబోతూ ఉండగా ఆర్థర్ వాడి కాలు మీద తన శక్తిని ప్రయోగిస్తాడు. దాంతో ఒక్కసారిగా ముఖాల మీద పడిపోతాడు. సో అప్పుడే మన హీరో ఎంతో తెలివిగా తన దగ్గర ఉన్న కత్తితో వాడి తల మీద పొడిచి వాడిని చంపేయడం జరుగుతుంది. మిగతా వాడిని కూడా చంపేసి ఆ అమ్మాయిని రెస్క్యూ చేస్తాడు. ఇక్కడ ఒక షాకింగ్ విషయం ఏంటంటే ఆ అమ్మాయిలో మనకి తన హీరో తన గత జీవితంలోనే ఎవరో ఒకరి ప్రతిరూపం కనిపిస్తుందన్నమాట. అది చూసి ఆర్థర్ చాలా షాక్ అవుతాడు. అంతలోనే తేరుకొని నేను నిన్ను కాపాడని ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా అని చెప్తాడు. ఆ అమ్మాయిని తిరిగి నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోని చెప్తాడు ఆర్థర్. అప్పుడు ఆ అమ్మాయి తన హీరో చేతికైన గాయం చూసి నీకు దెబ్బ తగిలిందా అని అడుగుతుందన్నమాట. అందుకు ఆర్థర్ నా వయసు ఉండే పిల్లలు ఇలా దెబ్బలు చూసి ఇలాగే రియాక్ట్ అవుతారా? నేను ఇంతవరకు నాకంటే పెద్దవాళ్ళ చుట్టూనే తిరిగాను. మా నాన్న అమ్మ ఇంకా అలాగే వాళ్ళ ఫ్రెండ్స్. ఎప్పుడు నా వయసు వాళ్ళతో నేను ఎప్పుడూ స్నేహం చేయలేదు. బహుశా ఇదే మొదటిసారి అనుకుంటా నేను నా వయసు ఉన్న ఒక అమ్మాయితో మాట్లాడుతూ ఉండడం అని ఆలోచిస్తాడు. ఆర్థర్ ఎవరినైతే చంపేసి ఉంటాడో వాళ్ళందరి శవాల మీద గుడ్డ ముక్కలు పరుస్తూ ఉంటారనమాట. అందుకు ఆ అమ్మాయి అడుగుతుంది ఏం చేస్తున్నావంటే, అందుకు ఆర్థర్ ఇలాంటివి చిన్నపిల్లలు చూడకూడదు, నువ్వు పక్కనకి వెళ్ళిపో అంటాడు. మరి నువ్వేంటి పెద్దవాడిని అనుకుంటున్నావా అని అడుగుతుంది. అంటే అది అని చెప్పి మన హీరో కొంచెం తడపడతాడు. అంతలోనే అమ్మాయి నన్ను కిడ్నాప్ చేసిన చెడ్డ వాళ్ళకి ఏమైంది అని అడుగుతుంది అనమాట. అందుకు ఆర్థర్ వాళ్ళందరూ అనుకుని ఒక ప్రమాదంలో పడ్డారు, ఇక నీ వెంట పడరు అని చెప్తాడు. తర్వాత తన బ్యాగ్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి చూస్తే ఆ అమ్మాయి మన ఆర్థర్ నాపుతుంది అనమాట. నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోకు, నాకు చాలా భయంగా ఉంది, నన్ను నీతో తీసుకొని వెళ్ళని అడుగుతుంది. అందుకు ఆర్థర్ లేదు
నేను మా ఫ్యామిలీని వెతుక్కుంటూ వెళ్తున్నాను, పైగా ఇంతకుముందు నీ పడిన చెడ్డవాళ్ళు ఎవరు, తిరిగి నీ వెంట పడ్డు, నువ్వు టెన్షన్ పడకు అని చెప్తాడనమాట. అందుకు ఆ అమ్మాయి నాలంటూ ఒక చిన్న పిల్లని, ఏమీ తెలియని అమాయకురాలిని ఇలా అడవిలో అత్యంత ప్రమాదకరమైన మనుషుల మధ్య వదిలేసి వెళ్ళిపోవడానికి నీకు మనసు ఎలా వచ్చింది అది ఇదని కొంచెం ఎమోషనల్ డైలాగ్స్ వేస్తుంది. దాంతో మన హీరో వేరే దారి లేదన్నట్టు తన్ని కూడా తనతో పాటు తీసుకుని వెళ్తాడు. ఇందులో ఉన్న అమ్మాయి యాక్చువల్లీ మనిషి జాతికి చెందింది కాదు, తన ఎల్ఫ్ జాతికి చెందింది అనమాట. అదే విషయాన్ని మన హీరో కూడా అడుగుతాడు, నువ్వు నార్మల్ మనిషి కాదు కదా, ఎల్ఫ్ జాతికి చెందిన దానివి, నువ్వు ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నావు, మీ పేరెంట్స్ ఏమైపోయారు, నేను ఎలా ఒంటరిగా వదిలినిచ్చారు అని అడుగుతాడు. అందుకు అమ్మాయి తను వచ్చిన డైరెక్షన్ చూపిస్తూ, నేను ఆ దారి నుంచి వస్తున్నాను, చిన్న చిన్న పురుగులను పట్టుకుంటూ ఆడుకుంటూ దారి తప్పిపోయాను, అప్పుడే వీళ్ళు నన్ను కిడ్నాప్ చేశారని చెప్తుందన్నమాట. వాళ్ళు ప్రయాణం స్టార్ట్ చేయడం కంటే ముందు ఆ అమ్మాయి వచ్చేసి ఏవైతే అడవి ఉల్ఫ్లు ఉంటాయో వాటిని ఫ్రీ చేద్దాము, లేకపోతే అవి ఇక్కడ చనిపోతాయి, ఆ చెడ్డవాళ్ళు వాటిని ఉపయోగించారే కానీ అవి చెడ్డది కాదు, వాటిని మ్యాజిక్తో వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు, సో మనం వాటి మెడలో ఉన్న మ్యాజిక్ బెల్ట్ తీసేద్దామని వాటిని తీసేస్తుంది అనమాట. వాటిని ఫ్రీ చేస్తుంది. తర్వాత వాళ్ళ ప్రయాణం స్టార్ట్ చేస్తారు. హీరో తన నేమ్ అడుగుతాడు, ఇంతకీ నీ పేరేంటి, నేను అడగలేదు అని అంటే తన పేరు టెస్సా ఎరిత్రిలిత్ అని చెప్తుంది. వెళ్లే దారిలో ఆర్థర్ అలాగే టెస్సా ఒక చోట ఆగి ఆర్థర్ భోజనం ప్రిపేర్ చేస్తాడనమాట. టెస్సాతో చెప్తాడు, నీ వయసులో ఉన్న పిల్లలు బాగా తినాలి, బాగా తినగలిగితేనే వాళ్ళలో శక్తి ఉంటుంది, ముందుకు సాగలుగుతారని. అప్పుడే తనకు ఒక విషయం గుర్తొస్తుంది, సెల్వి కూడా అచ్చం ఇలాగే మాట్లాడుతూ ఉంటుంది. సో ఆ విషయాలన్నీ గుర్తు తెచ్చుకొని నేను కూడా కొంచెంగా సెల్విగా మారుతున్నాను అని చెప్పి తను అనుకుంటూ ఉంటాడు. ఆ అమ్మాయి ఆ ఫుడ్ ని ఎంతో ఆత్రంగా తినడం చూసి, నేను ఎప్పుడు ఆహారాన్ని జస్ట్ మనకు తిని కలిగించేదానిగానే చూశాను కానీ నాకు ఏది ఇష్టం లేదని ఎప్పుడూ ఆలోచించలేదు, కానీ బహుశా చిన్నపిల్లలు ఇలాగే ప్రవర్తిస్తారేమో అని ఆ అమ్మాయిని చూస్తూ అనుకుంటాడు. అంతేకాకుండా ఇక్కడ తను ఇంకో విషయాన్ని నిర్ణయించుకుంటాడు, టెస్సాతో ఫ్రెండ్షిప్ చేయాలని, టెస్సా చేసే ప్రతిదీ అబ్జర్వ్ చేయాలని. సో ఆ రకంగా తన వయసు ఉన్న చిన్న పిల్లలు ఎలా ప్రవర్తిస్తారో మన హీరోకి అర్థమవుతుంది. సో తను కూడా తన వయసుకు తగ్గట్టు ప్రవర్తిస్తే ఎవరికి ఎలాంటి అనుమానం తన మీద రాదని వాడు అనుకుంటాడు అనమాట. అలాగే వాళ్ళ ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తారు. వాళ్ళు ఎలినోరాకి వెళ్ళాలనుకుంటారు. ఆ దారిలోనే ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ మన టెస్సా వాళ్ళ ఫ్యామిలీ గురించి అన్నిటి గురించి చెప్తూ ఉంటుంది. మా అమ్మ నాన్న ఎప్పుడు బిజీగా ఉంటారు, సో మోస్ట్ ఆఫ్ ద టైం నేను మా కేర్ టేకర్స్తోనూ అలాగే మా గ్రాండ్ మదర్తోనూ గడిపాను, అందుకే నాకు ఒంటరిగా ఉండడం అలవాటు అయిపోయిందని చెప్తుందనమాట. వాళ్ళు వెళుతూ ఉన్న సమయంలో దారిలో వాళ్ళకి మినుగురు పురుగులు కనిపిస్తాయి. సో వాటితో మన టెస్సా ఆడుకోవడం చూసి బహుశా చిన్నపిల్లలు ఇలాగే ఆడుకుంటారేమో, ప్రతిదీ చిన్న విషయాన్ని చూసి ఎగ్జాక్ట్ అవుతూ ఉంటారు అని అనుకుంటూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళ ఇంకా కొంచెం ముందుకు ప్రయాణం స్టార్ట్ చేస్తారు. ఒక చోట వాళ్ళని ఒక పెద్ద అడవి ఉల్ఫ్ గమనించడం మన హీరో చూస్తాడు. సో అది వాళ్ళని ఆహారం కోసం దాడి చేస్తుందని మన వాడు అనుకుంటాడు అనమాట. సో ఆ రోజు రాత్రి అక్కడే వాళ్ళు టెంట్ వేసుకుని స్టే చేస్తారు. మన టెస్సా నువ్వు వెళ్ళి పడుకో, నేను బయట కాపలా కాస్తాను అని చెప్తాడు. సో టెస్సా నువ్వు కూడా చిన్నపిల్లాడివి కదా, నువ్వు ఎలా కాపలా కాయగలవు అని అడుగుతుంది. నువ్వు టెన్షన్ పడకు నా గురించి, నువ్వు వెళ్ళి ప్రశాంతంగా పడుకో, నేను చూసుకుంటానని చెప్తాడు. అలాగే టెస్సా చేతికి మన సెల్వి ఇచ్చిన ఏదైతే తన శక్తిని ఒక గుడ్డాకారంలో చేసి ఉంటుందో అందులో తన ఫెదర్ చుట్టుకుని ఉంటుంది కదా, అది టెస్సా చేతికి ఇస్తాడనమాట. ఇక్కడే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే మన హీరో టెస్సాని నమ్మడం స్టార్ట్ చేస్తాడు. సో తన్ని కూడా ఒక ఫ్రెండ్ లా ట్రీట్ చేయడం మొదలు పెట్టాడు. కాకపోతే టెస్సా పడుకోకుండా మా గ్రాండ్ మదర్ చెప్పింది నాకు, నేను ఎప్పుడూ ఒక అబ్బాయితో కలిసి పడుకోకూడదని, కానీ నేను దీన్ని రహస్యంగా ఉంచుతాను, పర్వాలేదు నువ్వు టెంట్లోకి వచ్చి పడుకో అని చెప్తుంది అనమాట. మన హీరో నవ్వుకుంటూ, నీకు ఒంటరిగా పడుకోవాలంటే భయంగా ఉందా, దయ్యాలంటే భయం అని అడుగుతాడు. లేదు నేను చాలా ధైర్యవంతులని, కానీ నువ్వు బయట ఉంటే నువ్వు భయపడతావు, అందుకే లోపలికి రాని మన హీరో లోపల లాక్కుంటుంది. తర్వాత మన హీరోతో కాసేపు ఒకరితో ఒకరు వాదించుకుంటారనమాట. నేను జల్ఫ్ జాతికి చెందిన దాన్ని కదా, మా గ్రాండ్ ఫాదర్ ఎప్పుడు చెప్తూ ఉండేవారు, నీలా మనుషుల ప్రపంచానికి ఎవరైతే చెంది ఉంటారో వాళ్ళు చాలా క్యారెక్టర్ లెస్, ఒక్కొక్కడికి 3-4 పిల్లలు ఉంటారని. మన హీరో షాక్ అయ్యి, ఏంటి మీ హెల్ప్లో అలాంటి వాళ్ళు ఎవరు ఉంటారా, బహుశా మీ గ్రాండ్ ఫాదర్ కూడా 2-3 వైఫ్స్ ఉంటారేమో అని చెప్పి మన హీరోయిన్ ఎగతాళి చేయడానికి ట్రై చేస్తాడు. అప్పుడే టెస్సా నిద్రపోతుంది అనమాట. టెస్సాని చూసి తను అనుకుంటూ ఉంటాడు, బహుశా అక్క తమ్ముడు లేకపోతే అన్న చెల్లెలు ఎవరైనా ఉంటే తను ఇలాగే ఉంటాడేమో వాళ్ళ పుట్టబోయే సిబ్లింగ్స్తో అని. తర్వాత రోజు వాళ్ళు ప్రయాణం స్టార్ట్ చేస్తారనమాట. హీరోకు మధ్యలో కొంచెం చిరాగ్గానే ఉంటుంది, ఎందుకంటే తను వాళ్ళ ఫ్యామిలీని త్వరగా కలవాలనుకుంటూ ఉంటాడు. కాకపోతే టెస్సా వల్ల తను చాలా లేట్ అవుతూ ఉంటాడనమాట. కాకపోతే ఉన్నట్టుండి ఒక్కసారిగా తన షోల్డర్లో చాలా పెయిన్ వస్తుంది. ఏదైతే తను మనశక్తిని యూజ్ చేస్తూ ఉంటారో అది తన వయసుకు మించిన శక్తిది అనమాట. సో దాన్ని కంట్రోల్ చేయడం వల్ల మన హీరో కొద్దిగా పెయిన్గా ఉంటుంది. అందుకని మన టెస్సా నువ్వు ఇక్కడే రెస్ట్ తీసుకొని నేను నీకోసం వెళ్ళి ఏమైనా మూలికలు తీసుకొని వస్తానని అడవిలోకి వెళ్ళిపోతుంది. మన హీరో అలాగే బాధపడుతూ ఉండగానే నొప్పితోనే వాళ్ళు ఏదైతే వల్ఫ్ని కాపాడుని ఉంటారో, ఏదైతే వాళ్ళ అబ్జర్వ్ చేస్తూ ఉంటారో అదొక పంది పిల్లని చంపి మన హీరో దగ్గర తీసుకొని వచ్చి హీరో వైపు చూస్తూ ఉంటుంది అనమాట.
అప్పుడు ఆడతారో అది బహుశా వాళ్ళ మీదకి దాడి చేయడానికి వచ్చింది అనుకొని టెస్సాని దూరంగా ఉండమంటాడు. కాకపోతే అది ఆ పంది పిల్లని వాళ్ళ ముందర పడేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో మన టెస్సా వచ్చేసి అది మనం చేసిన సాయానికి మనకి రీపే చేస్తూ ఉంది, నువ్వు టెన్షన్ పడొద్దు అని చెప్పి ఆ రోజు నైట్ భోజనంగా వాళ్ళు దాన్నే యూజ్ చేస్తారు. ఆ రోజు రాత్రి వాళ్ళు దాన్నే వండుకొని తింటారనమాట. అప్పుడే మన హీరో అంటూ ఉంటాడు, సో చిన్న వయసు పిల్లలు మీట్ తినడం చాలా మంచిది, మాంసం వల్ల వాళ్ళకి చాలా బలం వస్తుంది అని. పైగా టెస్సా తినడం చూసి తను చాలా సంతోషిస్తాడు. కాకపోతే ఈసారి కడుపు నిండా తినడంతో టెస్సా కంటే ముందు మన హీరోనే నిద్రపోతాడనమాట. సో టెస్సా తనతో కబుర్లు చెప్తూ ఉంటుంది. తర్వాత హీరోని చూస్తూ అనుకుంటూ ఉంటుంది, తను చూడడానికి నా వయసులోనే ఉన్నా తనలో ఉన్న ఆలోచనలు తన శక్తి చాలా గొప్పగా ఉన్నాయని. మరుసటి రోజు వాళ్ళ ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తూ ఉన్నప్పుడు హీరో ఇలా అనుకుంటూ ఉంటాడు మనసులో, ఎందుకంటే తన బాడీ అప్పటికే చాలా వీక్ గా ఉంటుంది. తనలో ఉన్న ఆత్మ అది వయసు పెద్దదై ఉండొచ్చు కానీ తన శరీరం మాత్రం చాలా చిన్నది కదా. సో ఆ వయసుకు తగ్గట్టు ఆ శరీరం అలసిపోవడాన్ని చూసి ఆహా చిన్నపిల్లలు ఇంత త్వరగా అలసిపోతారా అని బాధపడుతూ ఉంటాడు. అంతలోనే మన టెస్సా అడుగుతుంది అనమాట, మన ఇద్దరము చాలా రోజుల నుంచి ట్రావెల్ చేస్తున్నాం కదా, చాలా క్లోజ్ అయ్యాం, సో నేను నిన్ను ఫ్రెండ్లీగా ఆడతారని పిలవనా, మన ఇద్దరం ఫ్రెండ్స్గా ఉండొచ్చా అని. తర్వాత అంతలోనే బహుశా హీరో తన్ని రిజెక్ట్ చేస్తారని తనలో తను ఉంచుకొని ఏం లేదులే నేను నీతో ఏం మాట్లాడనని చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది. దీనికి ఏమైంది సడన్ గా తిక్కగా మాట్లాడుతుందని మన ఆడతారు అనుకుని తర్వాత ఏం మాట్లాడు. కాకపోతే ఇక్కడే ఒక విషయం ఏంటంటే టెస్సా కూడా హీరో యొక్క గతంలోని కొన్ని ఫ్లాష్ బ్యాక్స్ కనిపిస్తాయి. సో ఒక్క నిమిషంతో అక్కడ ఆగిపోతుంది. ఆర్థర్ నేను ఏదో చూశాను అంటుంది. కాకపోతే తర్వాత తన ముందు వైపు చూస్తే ఒక పెద్ద చెట్టు నుంచి చాలా పెద్ద వెలుతురు కనిపిస్తుంది. అదే మెల్నేర్ యొక్క ప్లేస్ అని చెప్పి తను ఆర్థర్ నాతో పాటు రాని నేను లోపలికి తీసుకొని వెళ్తానని ఆ వెలుగు వైపు తను సగం మనిషి వెళ్ళి తన చేయి బయట పెడుతుంది ఆర్థర్ వైపు. సో ఇక్కడితో ఈ ఎపిసోడ్ అనేది అయిపోతుంది. సో ఇంతటితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో నచ్చిన వాళ్ళు ఇప్పటికే లైక్ చేయకుంటే లైక్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చిన వాళ్ళు డిస్లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో చెప్పండి. బికాస్ ఈ యానిమే ఎక్స్ప్లెనేషన్కి కొంచెం తక్కువ వ్యూస్ వస్తున్నాయి. నేనైతే డెఫినెట్లీ కంటిన్యూ చేస్తాను. బట్ చూసిన వాళ్ళు ఎలా ఉందో చెప్తేనే కదా నాకు ఈ యానిమే ఎక్స్ప్లెనేషన్ క్లారిటీగా అర్థమయ్యేటట్లు మీకు చెప్తున్నానా లేదా అనేది నాకు తెలుస్తుంది. సో డెఫినెట్లీ చూసిండే వాళ్ళు కామెంట్ చేయడం అండ్ లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ వీడియో ఇంకో 2 daysలో రిలీజ్ అయిపోతుంది.